హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థపై చర్చలు జరుగుతున్నాయి. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే సందేహాలు గ్రామ వాలంటీర్లలో నెలకొన్నాయి. ఇక వాలంటరీ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇక వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే చెప్పారు. అయితే ఇటీవల వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తుండడంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు. ఇక వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీపీ రాజేంద్ర ప్రసాద్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఇక వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరటం దారుణమని పేర్కొన్నారు. ఇక తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో వాలంటరీ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.